హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో విజయనగర ఎంపైర్కి సంబంధించి రిలీజియన్ అండ్ లిటరేచర్ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, మీకు సమ్మర్ సూపర్ కూల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది LTX క్లాసెస్. దట్ ఈస్ UPSC 2025కి సంబంధించి June 1 నుండి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో. సో కాబట్టి మీరు UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కనుక తీసుకోవాలి అని అనుకుంటున్నట్టే, జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్, దాని యాక్చువల్గా ఫీ వచ్చేసి 45,000 రూపీస్. కానీ ఈ సమ్మర్ ఆఫర్ కింద మీకు ఇది 30,000కే ఇవ్వడం జరుగుతుంది. దట్టు మీరు అట్ ఎ టైం ఈ 30,000ని పే చేయాల్సిన అవసరం కూడా లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఆ కోర్స్ కూడా మళ్ళీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే 30,000 రూపీస్కే మీరు అది కూడా మంత్లీ 5,000 లాగా పే చేస్తూ మీరు ఎనీ నెంబర్ ఆఫ్ UPSC అటెంప్ట్స్కి అయినా కూడా దీన్నే యూజ్ చేసుకోవచ్చు. మొత్తం మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎంటైర్ సిలబస్ విల్ బీ కవర్డ్ ఇంక్లూడింగ్ CSAT. అండ్ ఈ ఆఫర్ మీకు వ్యాలిడ్ టిల్ 31st May వరకు మాత్రమే, బికాస్ June 1 నుండి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఫర్దర్గా ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా, ఏదైనా డెమో క్లాస్ వినాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకే, సో లెట్ us స్టార్ట్. విజయనగర రిలీజియన్ అండ్ లిటరేచర్ టాపిక్స్ని చూద్దాం మనం ఈరోజు. విజయనగర ఎంపైర్కి సంబంధించి రిలీజియన్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. విజయనగరం మత పరిస్థితులు, రిలీజియన్ ఎలా ఉండింది. మనకందరికి తెలిసిన విషయమే దట్ అసలు విజయనగర ఎంపైర్ అనేది ఫౌండేషన్ వేసిందే దేనికోసము, హిందూ మతాన్ని, హిందూ ధర్మ సంరక్షణ అనే ముఖ్య ఉద్దేశంతో 1336 ADలో ఏర్పాటైండేదే ఈ విజయనగర సామ్రాజ్యం కదా. విద్యారణ్య స్వామి వారు హిందూ మత పరిరక్షణ కోసం, హిందూ ధర్మ సంరక్షణ కోసం అని చెప్పి హరిహరరాయలు బుక్కరాయలు చేత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు కదా 1336 ADలో. అండ్ వీళ్ళ అఫీషియల్ రిలీజన్ వచ్చేసి వైష్ణవం అన్నమాట. అండ్ వీళ్ళ అధికార లాంఛనం అంటే వీళ్ళ అఫీషియల్ సింబల్ ఏది అని అంటే వరాహం. వీళ్ళ అఫీషియల్ రిలీజన్ వైష్ణవమే అయినప్పటికీ రిలీజియస్ టాలరెన్స్ వీళ్ళకి చాలా ఎక్కువ. అండ్ దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. కానీ అంతకన్నా ముందు మనం కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేయాలన్నమాట. అదేంటంటే, ఇప్పుడు మనం వైష్ణవం అంటున్నాం కానీ వీళ్ళ టైంలో శైవం కూడా చాలా ఎక్కువగా ఉండిందనమాట. సో ఇక్కడ మనము చెప్పుకోవాల్సినది ఏంటనంటే, శైవం ఎవరు ఫాలో అయ్యేవాళ్ళు, వైష్ణవైట్స్ ఎవరు అంటే వైష్ణవులు ఎవరు అని అంటే, మనకి విజయనగరాన్ని రూల్ చేసింది 4 డైనాసిటీస్ కదా, సంగమ, సాళువ, తుళువ, అరవీడు. దీంట్లో ఫస్ట్ డైనాసిటీ అంటే హరిహరరాయలు బుక్కరాయలు ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళ డైనాసిటీ సంగమ డైనాసిటీ కదా. వాళ్ళు శైవైట్స్ అంటే శైవ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. సాళువ, తుళువ, అరవీడు నెక్స్ట్ వచ్చిన 3 డైనాసిటీస్ వాళ్ళు వైష్ణవైట్స్ అంటే వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అన్ని డైనాసిటీస్ వైష్ణవాన్ని ఫాలో అవ్వలేదు, కానీ మెజారిటీ వీళ్ళే ఉన్నారు కాబట్టి అఫీషియల్ రిలీజియన్ ఏంటి అని అంటే వైష్ణవం అని అంటాం. కానీ సంగమ డైనాసిటీ వాళ్ళు ఫాలోడ్ శైవిజం, వేరే సాళువ, తుళువ అండ్ అరవీడు ఫాలోడ్ వైష్ణవిజం అనమాట. అయితే ఇక్కడ మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పుకోవాలి. ఏంటి అని అంటే, శైవంలో కూడా మళ్ళీ ఈ శైవైట్స్ అంటే శైవిజం ఉంది కదా, దీంట్లో అప్పటికి ఉన్న శాఖలు అంటే కొన్ని సబ్సెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఏవేవి అని అంటే వీటి గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో డిస్కస్ చేసాం. పాశుపత శైవం అని, లకులీసుడు అని ఆయన పెట్టాడు కదా పాశుపతం, తర్వాత శాక్తేయం, కాలాముఖం, కాలాననుడు అనే ఆయన కాలాముఖ శైవం పెట్టాడు. కాలాముఖం, శాక్తేయం, పాశుపతం, తర్వాత వీరశైవం, ఆరాధ్య శైవం, ఇవి శైవిజంలో ఉండే సబ్సెక్ట్స్ అన్నమాట. సో వీటిల్లో పాశుపతం, శాక్తేయం, కాలాముఖం, వీరశైవం, ఆరాధ్య శైవం, వీటిల్లో సంగమ వంశం వాళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యేది పాశుపత శైవము. ఓకే, కానీ సంగమ వంశ రాజుల్లో గ్రేటెస్ట్ వాడెవరు అని అంటే దేవరాయ 2. సంగమ వంశం కింగ్స్లో దేవరాయ 2 ఫాలో అయ్యేది మాత్రము కాలాముఖం. ఆ కాలాముఖానికి సంబంధించి దేవరాయ 2కి ఒక గురువు ఉన్నాడు, అతని పేరు క్రియాశక్తి. దేవరాయ 2కి గురువు అనమాట. దేవరాయ 2కి గురువు. ఈయన శ్రీకృష్ణదేవరాయతో సమానమైన కింగ్
విజయనగర ఎంపైర్లో. దేవరాయ 2 ఫాలో అయిన శైవిజం ఏది అని అంటే కాలాముఖ శైవిజం. కాలాముఖ శైవిజానికి గాను దేవరాయ 2కి గురువు ఎవరు అని అంటే క్రియాశక్తి అనే అతను అనమాట. అండ్ సంగమ వంశం వాళ్ళు మొత్తం శైవైట్స్ అని అన్నాం కదా, కానీ ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఇట్లాంటివి ఇంపార్టెంట్ మనకి. ఏంటి ఆ ఎక్సెప్షన్ అంటే సంగమ వంశ చక్రవర్తులందరూ శైవులే అయినా కానీ ఒక చక్రవర్తి మాత్రము వైష్ణవ మతాన్ని అవలంబించాడు, వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యాడు. ఎవరతను అని అంటే విరూపాక్ష 1. విరూపాక్షరాయ 1 of Sangama dynasty was the only one of Sangama dynasty who followed Vaishnavism. వైష్ణవిజంని ఫాలో అయిన ఏకైక సంగమ వంశ చక్రవర్తి ఎవరు అని అంటే విరూపాక్షరాయ 1. అందరూ పాశుపతమే ఫాలో అవుతున్నా కూడా శైవిజంలో ఏ సంగమ వంశ రాజు కాలాముఖ శైవిజంని ఫాలో అయ్యాడు అని అంటే దేవరాయ 2. ఆ దేవరాయ 2కి గురువు ఎవరు అంటే క్రియాశక్తి అనే అతను. ఓకే. అండ్ ఇక్కడ ఫేమస్ శైవైట్ క్షేత్రాలు వీళ్ళ టైంలో అంటే సంగమ డైనాసిటీ వాళ్ళ కాలంలో శైవ క్షేత్రాలు ఏవి ఫేమస్ అని అంటే శ్రీశైలం, త్రిపురాంతకం, శ్రీకాళహస్తి. వాటిల్లో శ్రీకాళహస్తి, త్రిపురాంతకం వచ్చేసి పాశుపతంకి ఫేమస్. శ్రీకాళహస్తి తర్వాత త్రిపురాంతకం వచ్చేసి పాశుపత శైవంకి ఫేమస్. అయితే శ్రీశైలం మాత్రము లింగాయత్ శైవిజంకి ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు శైవైట్స్ అని అన్నాం కదా, సో కాబట్టి ఈ గుళ్ళల్లో వీళ్ళు ఏం చేశారు అని అంటే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి టెంపుల్, శివుడి గుడి కదా శ్రీశైలం అంటే, మల్లికార్జున స్వామి ఆలయానికి విశాలమైన ఒక ముఖ మండపం అంటే ముందు పక్క ఇట్లా పోర్టికో లాగా ఉంటుంది కదా, ఒక ముఖ మండపాన్ని కట్టించింది ఎవరు? శ్రీశైలంలో. ఇట్లాంటివి ఇంపార్టెంట్ మనకి. శ్రీశైలంలో ఒక ముఖ మండపాన్ని కట్టించింది ఎవరు అని అంటే హరిహరరాయ 2 కన్స్ట్రక్టెడ్ ఒక శ్రీశైలం టెంపుల్కి ఒక విశాలమైన ఒక ముఖ మండపాన్ని కట్టించింది హరిహరరాయ 2 అన్నమాట. ఇది శైవ మతానికి సంబంధించిన పాయింట్స్. ఓకే. సో వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ అవ్వడానికి వైష్ణవమే అయినా కానీ సంగమ వంశం వాళ్ళు ఫాలో అయింది శైవిజం. సో శైవిజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? టైప్స్ ఆఫ్ శైవైట్ సెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? పాశుపతం, శాక్తేయం, కాలాముఖం, వీరశైవం, ఆరాధ్య శైవం. వీటిల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది ఆ టైంలో పాశుపత శైవం, కాలాముఖ శైవం. దాంట్లో మళ్ళీ శ్రీకాళహస్తి, త్రిపురాంతకమేమో పాశుపతం శైవంకి ఫేమస్. తర్వాత శ్రీశైలంలో ఒక ముఖ మండపాన్ని కట్టించిండేది ఎవరు అంటే హరిహరరాయ 2. ఇక్కడ ఉన్న అందరు సంగమ వంశం రాజులు ఎక్కువగా పాశుపత శైవమే ఫాలో అవుతున్నా కానీ ఒక రాజు మాత్రం, ఒక చక్రవర్తి మాత్రం కాలాముఖ శైవాన్ని ఫాలో అయ్యాడు. ఆయననే దేవరాయ 2. ఆయన గురువు ఎవరంటే క్రియాశక్తి. అందరూ సంగమ వంశం రాజులు శైవైట్సే అయితే ఒక్క సంగమ వంశ చక్రవర్తి మాత్రం వైష్ణవిజం ఫాలో అయ్యాడు. ఆయన ఎవరు అని అంటే విరూపాక్షరాయ 1. ఇది శైవ మతానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వైష్ణవిజం వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ అని అంటున్నాం కదా, సో వైష్ణవిజంకి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం. వైష్ణవిజంలో తెంగలై, వడగలై అని చెప్పి 2 గ్రూపులుగా విడిపోయారనమాట. అండ్ ఆంధ్రాలో ఎక్కువగా ఏది ఫేమస్, ఏ సెక్ట్ ఫేమస్? ఇక్కడ శైవిజంలో ఇన్ని రకాలు ఉన్నట్టు వైష్ణవిజంలో 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే తెంగలై ఒకటి, ఇంకోటి వడగలై. ఆంధ్రాలో ఈ వడగలై సెక్ట్ అనేది ఫేమస్ అనమాట. ఈ వడగలై సెక్ట్ దీన్ని స్థాపించింది ఎవరు అని అంటే వేదాంత దేశికర్ అనే ఆయన, వేదాంత దేశికుడు లేదా వేదాంత దేశికర్ అనే ఆయన వడగలై సెక్ట్ యొక్క ఫౌండర్ అనమాట. అండ్ ఆంధ్రాలో ఈ వడగలై సెక్టే ఎక్కువగా ప్రాచుర్యం చెందింది. ఓకే. అండ్ వైష్ణవ మతాన్ని అవలంబించిన రాజవంశాలు ఏది? విజయనగర సామ్రాజ్యంలో సాళువ, తుళువ అండ్ ఆరవీడు డైనాసిటీస్. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే రాజులు వాళ్ళ గురువులు. ఇందాక దేవరాయ 2 గురువు ఎవరన్నాము? క్రియాశక్తి అని అన్నాం కదా. సేమ్ అట్లాగే శ్రీకృష్ణదేవరాయలకి అంతకన్నా ముందు సాళువ నరసింహరాయ అన్నాడు కదా, సాళువ డైనాసిటీకి సంబంధించి
సాళువ నరసింహరాయకి, తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయకి, వీళ్ళిద్దరికీ వైష్ణవ మత గురువు, వీళ్ళిద్దరూ వైష్ణవైట్స్, వీళ్ళ మత గురువు ఎవరు అని అంటే వ్యాసరాయలు. ఇది వెరీ ఇంపార్టెంట్. వ్యాసరాయలు అనే ఆయన సాళువ నరసింహరాయకి, శ్రీకృష్ణదేవరాయకి వైష్ణవ మత గురువు ఎవరు అంటే వ్యాసరాయలు అనే ఆయన. అండ్ అళయరామరాయ శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా, అళయరామరాయ, ఆరవీడు డైనాసిటీ. ఈయన మత గురువు ఎవరు, వైష్ణవ మత గురువు ఎవరు అని అంటే తాతాచార్యులు అని ఈయన శ్రీకృష్ణదేవరాయల దగ్గరే ఉన్నారు. ఈ తాతాచార్యులు అళయరామరాయల యొక్క మత గురువు అనమాట. అండ్ శ్రీకృష్ణదేవరాయలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి చాలా ఇచ్చారు. అవి ఏంటి అన్నది కూడా చూద్దాము. అక్కడ కళ్యాణ మండపం కట్టించారు, ముఖద్వారము, ప్రాకారాలు అన్నీ నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు. అండ్ మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు చూస్తే కనుక శ్రీకృష్ణదేవరాయలు, ఆయన భార్య చిన్నాదేవి, తిరుమలదేవి, వాళ్ళిద్దరితో కూడిన విగ్రహాలు కూడా మనకు తిరుమలలో మహాద్వారం దాటిన వెంటనే రైట్ సైడ్కి కనపడతాయన్నమాట. సో ఆయన ఎంత వైష్ణవ భక్తి పరుడు అనేది, వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తుడు అనేది దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. అంతేకాకుండా అచ్యుతరాయలు, ఆయన భార్య వరదాంబిక విగ్రహాలు కూడా తిరుమలలో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, అచ్యుతరాయలు ఎంత భక్తుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంటే, ఆయన తన పట్టాభిషేకం, మామూలుగా రాజుకు పట్టాభిషేకం క్యాపిటల్లో జరుగుతుంది కదా, అంటే హంపీలో చేసుకోవాలి. కానీ తన పట్టాభిషేకాన్ని తిరుమలలో జరుపుకున్న విజయనగర రాజు ఎవరు అని అంటే అచ్యుతరాయ తన పట్టాభిషేకాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకున్నారు. అండ్ ఈయన భార్య వరదాంబిక విగ్రహాలు కూడా తిరుమలలో మనకి కనపడతాయి. ఓకే. అండ్ అంతేకాకుండా ఆరవీడు వంశానికి సామంతరాజు అయిన అనంతరాజు అనే అతను తిరుమల కొండకు సోపానాలు అంటే మెట్లు నిర్మించాడనమాట. ఓకే. అనంతరాజు తిరుమల గుడికి మెట్లు కట్టించిండేది ఎవరు అని అంటే అనంతరాజు అనే ఆయన. ఈ అనంతరాజు ఎవరు అని అంటే ఆరవీడు వంశం రూల్ చేసేటప్పుడు వాళ్లకు సామంతరాజుగా ఉన్న అనంతరాజు అనే అతను తిరుమల గుడికి మెట్లు నిర్మించాడు. అండ్ అంతేకాకుండా మనకి తిరుపతిలో గోవిందరాజస్వామి టెంపుల్ ఉంది కదా, ఆ గోవిందరాజస్వామి టెంపుల్ని కట్టించిండేది కూడా ఈ అనంతరాజు అనే అతను. గోవిందరాజస్వామి టెంపుల్ అండ్ స్టెప్స్ టు తిరుమల, ఇవి రెండు కట్టించిండేది ఎవరు అని అంటే అనంతరాజు అనే ఆయన. ఈయన ఆరవీడు డైనాసిటీకి సామంతరాజుగా ఉన్న అతను ఇవన్నీ కట్టించడం జరిగిందనమాట. అండ్ వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ వైష్ణవ మత క్షేత్రాలు ఏమేమి ఉన్నాయి అని అంటే తిరుపతి, కంచి, మంగళగిరి, పుష్పగిరి. కంచి కూడా వైష్ణవ కేంద్రం, ఇది శైవయిట్ వైష్ణవిజం రెండు ఉంటాయన్నమాట కంచిలో. అండ్ మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ అందరికీ తెలిసిందే. పుష్పగిరి ఇది కడప దగ్గర ఉంటుంది, ఇది కూడా శైవ వైష్ణవ మతాలు రెండు ఉండే క్షేత్రం అన్నమాట. అండ్ తిరుపతి వైష్ణవ మత కేంద్రం. సో తిరుపతి, కంచి, మంగళగిరి, పుష్పగిరి ఇవన్నీ వైష్ణవ మత కేంద్రాలు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అనమాట. అండ్ ఇక్కడ ఈ తెంగలై వడగలై అని విడిపోయారు అని అన్నాం కదా, ఈ తెంగలై వడగలై అని చెప్పి వాళ్ళు ఎందుకు అట్లా డివైడ్ అయ్యారు అని అంటే ఒకరు ద్వైతం చెప్తే ఇంకొకరు విశిష్టాద్వైతం చెప్పేవాళ్ళు అనమాట. వడగలై అనేది వచ్చేసి విశిష్టాద్వైతాన్ని ప్రపోజ్ చేసేవాళ్ళు, తెంగలై అనేవాళ్ళు ద్వైతంని ప్రపోజ్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ మనకి చాలాసార్లు వచ్చాయి, అవి ఏంటి అనేది చూద్దాము. అంటే లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అట్లా ఇవ్వడం జరిగిందనమాట. కొన్ని ఫిలాసఫీస్ ఉన్నాయి కదా మనకి, అద్వైత తర్వాత విశిష్టాద్వైత తర్వాత ద్వైత తర్వాత శుద్ధ అద్వైత తర్వాత శుద్ధ అద్వైత. ఈ నాలుగు వీటిని ఫౌండర్స్ ఎవరు లేదా వీటిని ప్రపోజ్ చేసింది ఎవరు అని అడుగుతారు, దీని స్థాపకులు ఎవరు అని చెప్పి. అద్వైత వచ్చేసి శంకరాచార్య, విశిష్టాద్వైత వచ్చేసి రామానుజాచార్య, అండ్ ద్వైత వచ్చేసి మధ్వాచార్య, అండ్ శుద్ధ అద్వైత వచ్చేసి వల్లభాచార్య. వీళ్ళ పేర్లు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత అండ్ శుద్ధ అద్వైత.
అద్వైతం అనంటే ఈ అద్వైతంని ప్రపోజ్ చేసింది స్థాపకుడు ఎవరు అంటే శంకరాచార్యులు కదా. శంకరాచార్యుల్ని ఫాలో అయ్యే వాళ్ళని అంటే అద్వైతాన్ని నమ్మే వాళ్ళని ఏమంటారు అనంటే స్మార్తులు అని అంటారు. స్మార్తులు అని ఎవరిని అంటారంటే శంకరాచార్యుల యొక్క ఫాలోవర్స్ని ఏమంటారు, స్మార్తులు అని అంటారు. అండ్ విజయనగర కాలంలో అద్వైతానికి శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్య స్వామి ప్రధాన ప్రవక్తగా ఉన్నారు. ఓకే, విద్యారణ్య స్వామి శంకరాచార్యులు ప్రపోజ్ చేసినటువంటి అంటే విద్యారణ్య స్వామి ఎవరు, విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల కారణం ఈయనే కదా. సో ఆయన అద్వైతాన్ని నమ్మేవాడు ఆ విద్యారణ్య స్వామి. ఈయన శృంగేరి పీఠానికి అంటే శంకరాచార్య స్వామి పెట్టిన శృంగేరి పీఠానికి ఆయన్నే పీఠాధిపతిగా ఉండేవాళ్ళు అనమాట విజయనగర కాలంలో. అండ్ అయ్యప్ప దీక్షితులు అనే ఆయన కూడా ఉన్నారు. ఈయన ఈ అద్వైతానికి ఫేమస్ ప్రవక్త. అద్వైతాన్ని ప్రాపగేట్ చేసిన వాళ్ళల్లో మెయిన్ పర్సన్ ఎవరు అని అంటే విజయనగర టైంలో అయ్యప్ప దీక్షితులు అనే ఆయన. అయ్యప్ప దీక్షితులు అద్వైతాన్ని ప్రాపగేట్ చేయడం జరిగింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. నెక్స్ట్ విశిష్టాద్వైత స్థాపకుడు ఎవరు అంటే రామానుజాచార్య. ఓకే, ఉత్తర భారతదేశానికి చెందిన భక్తి ఉద్యమ ప్రవక్తల్లో ఈయన ఫస్ట్ వాడు. అండ్ విశిష్టాద్వైతానికి మెయిన్ ప్రాపగేట్ చేసిండేది ఈయన ఫౌండర్ రామానుజాచార్యులు అయినా కూడా ఈయన ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చెప్పినా కూడా మన సౌత్లో ఎక్కువగా ఈ విశిష్టాద్వైతాన్ని ప్రాపగేట్ చేసిండేది ఎవరు అని అంటే ఇందాక చెప్పుకున్నాం కదా వేదాంత దేశికర్ అని చెప్పి ఆయన. అండ్ ఈ వేదాంత దేశికర్ అనే ఆయన న్యాయ సిద్ధాంజనం అనే బుక్ను కూడా రాయడం జరిగింది. ఓకే, న్యాయ సిద్ధాంజనం అనే బుక్ను రాయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఒకటి చెప్పుకోవాలి. ఏంటది అంటే విజయనగర కాలంలో ఈ లోవర్ క్యాస్ట్ వాళ్ళు అంటే పంచములు అని చెప్పి అంటారు కదా, ఆ పంచములు అనేవాళ్ళు వైష్ణవ మత వ్యాప్తికి సంబంధించి ఎంత చేశారు అని చెప్పడానికి ఒక ఉదాహరణలాగా ఏం చెప్తారు అని అంటే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అని చెప్పి రాశారు కదా. ఆయన రచించిన ఆముక్తమాల్యదలో మాలదాసరి కథ అని చెప్పి ఒక కథ ఉందన్నమాట. ఏం కథ అంటే మాలదాసరి కథ. ఈ మాలదాసరి కథ అనేది దాన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి అంటే విజయనగర ఎంపైర్లో శూద్రాస్ ఆ కింద ఉన్నటువంటి క్యాస్ట్లు పంచములు అనేవాళ్ళు కూడా వైష్ణవిజంని ఫాలో అయ్యేవాళ్ళు అనేది తెలుస్తుంది బికాస్ ఆఫ్ దిస్ మాలదాసరి కథ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆముక్తమాల్యద రిటర్న్ బై శ్రీకృష్ణదేవరాయ అనమాట. అండ్ నెక్స్ట్ ద్వైత విషయానికి వస్తే మధ్వాచార్యులతో పాటు ఇంకా వ్యాసతీర్థులు అనే ఆయన కూడా ఈ ద్వైత సిద్ధాంతాన్ని ప్రాపగేట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ వ్యాసతీర్థులు లేదా వ్యాసరాయలు ఎవరు, శ్రీకృష్ణదేవరాయలకి ఇంకా సాల్వ నరసింహరాయలకి గురువు అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఈయన కొన్ని బుక్స్ రాశారనమాట. తాత్పర్య చంద్రిక అని, న్యాయామృతం అని, మధ్యతంత్ర ముఖభూషణం అని చెప్పి అట్లా కొన్ని బుక్స్ రాయడం జరిగింది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది ఎవరు అన్నంత వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆయన ఎవరికి గురువు అని అంటే మధ్వాచార్య చెప్పిన ఈ ద్వైతాన్ని ఫాలో అయ్యే వ్యాసరాయలు సాల్వ నరసింహరాయలకి శ్రీకృష్ణదేవరాయలకి గురువు అనమాట. నెక్స్ట్ శుద్ధ అద్వైతం వల్లభాచార్య అని చెప్పి ఈ వల్లభాచార్యుడు ఈయన తెలుగు ఆయన అనమాట. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. ఈయన ప్రపోజ్ చేసిన మార్గము పుష్టి మార్గం అని చెప్పి అంటారు. పుష్టి మార్గాన్ని ప్రపోజ్ చేసిండేది ఎవరు అని అంటే వల్లభాచార్య. ఈయన ఫిలాసఫీ ఏంటి అంటే శుద్ధ అద్వైత. ఈయన తెలుగు పర్సన్, తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈయన గుజరాత్లో కృష్ణ భక్తిని ప్రాపగేట్ చేయడం జరిగిందనమాట వల్లభాచార్య. ఈయన ప్రపోజ్ చేసిన ఫిలాసఫీ శుద్ధ అద్వైత. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ శుద్ధ అద్వైతాన్ని ప్రాపగేట్ చేసిన వల్లభాచార్య ఈజ్ కాంటెంపరీ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. ఓకే, శ్రీకృష్ణదేవరాయలకి కాంటెంపరీ. అండ్ అంతేకాకుండా ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి కూడా రావడం జరిగిందనమాట. ఎవరంటే వల్లభాచార్య. ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చి ద్వైత మతాన్ని ప్రాపగేట్ చేస్తున్న వ్యాసరాయలు ఉన్నారు కదా, శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ గురువు, ఆయన ఏమంటారు వాదనలలో ద్వైత మతాన్ని ప్రాపగేట్ చేసే వ్యాసరాయల్ని ఈ శుద్ధ అద్వైతాన్ని ప్రాపగేట్ చేస్తున్న ఈ వల్లభాచార్య ఓడించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ వైష్ణవిజం. అయితే మనం ఏమన్నాము, వీళ్ళు పరమత సహనం ఉండింది వీళ్ళకి అని చెప్తున్నాం కదా, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము.
కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ రిలీజియస్ టాలరెన్స్ వాజ్ వెరీ హై. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, శ్రీరంగం కోసము వైష్ణవులు అండ్ జైనులు వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, శ్రీరంగం మాది అంటే మాది అని చెప్పి. అయితే దాన్ని సాల్వ్ చేసిండేది ఎవరు అని అంటే బుక్కరాయ 1, అంటే ఎవరికి ఒకరికి ఫేవర్గా కాకుండా. నెక్స్ట్ శ్రావణ బెళగొళ కోసము మళ్ళీ వైష్ణవులు జైనులు గొడవ పడుతున్నప్పుడు అది సాల్వ్ చేసిండేది కూడా బుక్కరాయ 1. ఇక్కడ శ్రావణ బెళగొళ ఎవరికి ఇవ్వడం జరిగింది? జైన్స్కి. యాక్చువల్గా వీళ్ళు ఎవరికి ఇచ్చిండాలి? వైష్ణవాస్కి ఇచ్చిండాలి, అంటే హిందూయిజం కాబట్టి. అవ్వడానికి బుక్కరాయ 1 శైవిజమే అయినా కూడా శైవ వైష్ణవ ఇవన్నీ ముందు హిందూయిజం అంటే లేదా బ్రాహ్మణిజం, జైన్స్కి సపోర్ట్గా కాకుండా వీళ్ళకి చేసి ఉండొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు, రిలీజియస్ టాలరెన్సే చూపించాడు. నెక్స్ట్ దేవరాయ 2. దేవరాయ 2కి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈయన తను పరిపాలించేటప్పుడు భగవద్గీతని, ఖురాన్ని, బైబిల్ని కూడా పెట్టుకొని పరిపాలించిన రాజు, అంటే వాటిని ఫాలో అవుతాను నేను అని చెప్పిన రాజు ఎవరు అంటే దేవరాయ 2. అంతేకాకుండా ఆయన ఆర్మీలో ముస్లిమ్స్ని కూడా ఎంప్లాయ్ చేసుకున్నాడు. అండ్ హంపీలోని పాన్ సుపారీ బజార్ అనే దగ్గర జైన్ తీర్థంకర పార్శ్వనాథుడి ఆలయాన్ని కన్స్ట్రక్ట్ చేశాడు దేవరాయ 2. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాన్ సుపారీ బజార్లో జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడి గుడి కట్టించిండేది ఎవరు అంటే దేవరాయ 2 అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. నెక్స్ట్ హరిహరరాయ 2 సేనాని ఇరగప్ప దండనాథుడు అనే ఆయన కుంతనాథ దేవాలయం అనే దాన్ని కట్టించాడు. ఈ కుంతనాథ దేవాలయం కూడా జైన్ టెంపులే. ఎవరి సేనాని? హరిహరరాయ 2 సేనాని ఇరగప్ప దండనాథుడు కుంతనాథ దేవాలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్ అలయరామరాయ విషయానికి వస్తే హీ కన్స్ట్రక్టెడ్ ఏ మసీద్, తురకవాడ అనే దగ్గర మసీద్ని కట్టించడం జరిగింది. అండ్ అంతేకాకుండా తన ఆర్మీలో ఎక్కువ నెంబర్లో ముస్లిమ్స్ని ఎంప్లాయ్ చేసుకున్న రూలర్ ఎవరు అంటే అలయరామరాయ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఆయనకు ఒక రకంగా మైనస్ కూడా అయింది. తల్లికోట వార్ టైంలో ఎక్కువగా ముస్లిమ్స్ ఉండడం వల్ల మధ్యలో ఏం జరిగింది, ఈ ముస్లిమ్స్ అందరూ బహ్మనీస్ వైపు జంప్ అయిపోయారనమాట ఈ ఆర్మీలో. సో దానివల్ల కూడా తల్లికోట వార్ మనం లాస్ అయ్యాము అని చెప్పచ్చు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ విషయానికి వస్తే ఆయన రిలీజియస్ టాలరెన్స్ ఎలా చూపించారు చూడండి. చంద్రగిరిలో, వేలూరులో పోర్చుగీస్కి చర్చెస్ కట్టించుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా మనకి ఏం తెలుస్తున్నాయి, వీటన్నిటి ద్వారా వీళ్ళకి రిలీజియస్ టాలరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి తెలుస్తోంది. అండ్ వీళ్ళ టైంలో కొంతమంది గ్రామ దేవతలు కూడా ఉన్నారు, అది కూడా మనం చెప్పుకోవాలి. ఎవరు ఆ గ్రామ దేవతలు అని అంటే సంధివీరులు అని, ఎక్కలమ్మ, పోతురాజు, తర్వాత కుంభమయ్య, పుట్టలమ్మ, నైనపోలయ్య, ధర్మరాజు, వీళ్ళందరూ విజయనగర సామ్రాజ్యం టైంలో మనకు వినపడే గ్రామ దేవతల పేర్లు. ఎక్కువగా వినపడే పేరు వచ్చేసి పోతురాజు, కుంభమయ్య, పుట్టలమ్మ, ఎక్కలమ్మ. వీళ్ళు గ్రామ దేవతలు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అనమాట. అండ్ మతవేత్తలు, గురువులు తాతాచార్యులు, గురుబసవ, గొబ్బిమల్లనార్య, అయ్యప్ప దీక్షితులు, వీళ్ళందరూ శైవేట్స్ లేదా శైవ గురువులు. అండ్ శ్రీకృష్ణదేవరాయల గురువు ఎవరన్నా వ్యాసరాయలు, వరదాచారి, వేదాంత దేశకాచారి కూడా వైష్ణవ గురువులు. అండ్ ఈ అయ్యప్ప దీక్షితులు శైవైట్, వైష్ణవైట్ రెండు. తర్వాత శాంతలింగయ్య, కాశీ విలాస, క్రియాశక్తి, వీళ్ళు వీరశైవ గురువులు. ఇందాక చెప్పుకున్నాం కదా, క్రియాశక్తి ఎవరి గురువు? దేవరాయ 2కి గురువు అనమాట. అండ్ ఇక్కడ ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ ఏంటంటే రాబర్ట్ డినోబిలి అనే అతను ఇటలీ నుంచి వచ్చిన క్రైస్తవ మత ప్రచారకుడు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర. ఈ రాబర్ట్ డినోబిలి ఏం చేశాడు అని అంటే క్రిస్టియానిటీని డైరెక్ట్గా అట్లా కాకుండా తత్వబోధ స్వామి అనే పేరు పెట్టుకొని, పేరుకి హిందూలాగా కాషాయ బట్టలు అవి వేసుకొని అక్కడ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం క్రిస్టియానిటీని ప్రాపగేట్ చేసేవాడు అనమాట. సో తత్వబోధ స్వామి అన్న పేరుతో క్రైస్తవ మత ప్రచారాన్ని చేసిన వాడు ఎవరు అని అంటే రాబర్ట్ డినోబిలి అనే అతను డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర. అండ్ వీళ్ళ టైంలో ఫేమస్ వైష్ణవ క్షేత్రం అండ్ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. అండ్ శ్రీకృష్ణదేవరాయ తిరుమలను 7 సార్లు విజిట్ చేశాడు. అండ్ ఏమేమి డొనేట్ చేశాడు చూడండి. ఉదరబంధం అంటే ఇట్లా పొట్టకి కట్టేది, తర్వాత బాహువలయం, తిరుబంధనం అంటే బ్రేస్లెట్, కారై అంటే యాంక్లెట్, పదాత వలయం అంటే బెల్ట్ లాంటిది, తర్వాత నవరత్న ప్రభావళి అంటే క్రౌన్, తర్వాత 30,000 బంగారు నాణాలు అండ్ ధూపగంధం ఇవన్నీ ఇవ్వడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను విజిట్ చేసినప్పుడు.
సో వీళ్ళు వైష్ణవిజంని ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు అని చెప్పి వీటన్నిటి ద్వారా మనకి తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ లిటరేచర్ విషయానికి వస్తే వీళ్ళ టైంలో ఉమెన్ రైటర్స్ ఉన్నారు. వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి అనేది చూద్దాము. గంగాదేవి అనే ఆమె మధుర విజయం అనేది రాసింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ గంగాదేవి రాసిన మధుర విజయం ఏంటి, ఎవరి గంగాదేవి అని అంటే కుమార కంపన అనే ఆయన వాళ్ళ వైఫ్. ఈ కుమార కంపన ఎవరు, బుక్కరాయ 1 వాళ్ళ కొడుకు. బుక్కరాయ 1 కొడుకైన కుమార కంపన మదురై మీద దండయాత్ర చేసి ఎలా గెలిచాడు అనే దాన్ని గురించి రాసిండేదే మదురై విజయం లేదా మధుర విజయం. సాంస్క్రిట్లో రాసింది ఎవరు, గంగాదేవి. గంగాదేవి వాజ్ వైఫ్ ఆఫ్ కుమార కంపన హూ ఈజ్ సన్ ఆఫ్ బుక్కరాయ 1 who invaded Madurai and won. So the story about his Madurai invasion was written as a book called Madura Vijayam by Ganga Devi in Sanskrit. Next, Molla Atkuri Molla Ramayana రాసింది తెలుగులో. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పసుపులేటి రంగాజమ్మ అనే ఆమె మన్నారు దాస విలాసం అనే బుక్ రాసింది. ఈమె ఎవరంటే పసుపులేటి రంగాజమ్మ తంజావూరు నాయకరాజు అయిన విజయరాఘవ నాయకుడు అనే ఆయన వాళ్ళ లవర్ అనమాట. సో ఈయన గురించి రాసిన బుక్కే మన్నారు దాస విలాసం, పసుపులేటి రంగాజమ్మ రాసింది. నెక్స్ట్ తిరుమలాంబ రాసిన బుక్ వరదాంబికా పరిణయం ఈజ్ అబౌట్, మనం ఇందాక చెప్పుకున్నాం అచ్యుతరాయలు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పట్టాభిషేకం చేసుకున్నాడు అని చెప్పాం కదా. సో ఆ అచ్యుతరాయలు వరదాంబిక విగ్రహాలు కూడా ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఆ వరదాంబికకు అచ్యుతరాయలకు పెళ్ళి ఎలా జరిగింది అనే దాని గురించి వరదాంబికా పరిణయం అనే పేరుతో తిరుమలాంబ అనే ఆమె బుక్ రాయడం జరిగింది. ఈ తిరుమలాంబ ఎవరంటే ఈ అచ్యుతరాయల దగ్గర ఉన్న ఆస్థాన కవయిత్రి. అచ్యుతరాయల దగ్గర ఉన్న ఆస్థాన కవయిత్రి అయిన తిరుమలాంబ ఆ రాజు అచ్యుతరాయలకి అండ్ ఆయన వైఫ్ వరదాంబికకి ఎలా పెళ్ళయింది అనే దాని గురించి రాసిన బుక్కే వరదాంబిక పరిణయం. నెక్స్ట్ రామభద్రాంబ రఘునాథాభ్యుదయం అనే బుక్ రాసింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రామభద్రాంబ రఘునాథాభ్యుదయం. ఇక్కడ చిన్న గుడ్డి గుర్తులాగా పెట్టుకోండి. రఘునాథుడు అన్న రాముడే, రామభద్రాంబ ఇట్లా పేరులోనే ఉంది కదా, రఘునాథాభ్యుదయం. ఇది ఎవరి గురించి అంటే మళ్ళీ తంజావూరు రాజు అయిన రఘునాథ నాయకుడి యొక్క ఆస్థాన కవయిత్రి ఈమె. ఆయన గురించి రాసిన బుక్కే రఘునాథాభ్యుదయం. ఓకే, రఘునాథాభ్యుదయం వచ్చేసి రామభద్రాంబ అనే ఆమె రాయడం జరిగింది. తంజావూరు ఎవరి గురించి, రఘునాథ నాయకుడి గురించి. విజయరాఘవ నాయకుడి గురించి రాసిండేది మన్నారు దాస విలాసం, పసుపులేటి రంగాజమ్మ. అండ్ నెక్స్ట్ మోహనాంగి. ఈ మోహనాంగి ఎవరు అనంటే శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ డాటర్ అండ్ వైఫ్ ఆఫ్ అలైరామరాయ. మోహనాంగి మరీచికా పరిణయం అనే బుక్ రాయడం జరిగింది. మోహనాంగి మరీచికా పరిణయం అనే బుక్ రాసింది. అండ్ దాంతోపాటు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రాయడంలో ఈ మోహనాంగి హెల్ప్ కూడా చేసింది. వాళ్ళ ఫాదర్కి ఆముక్తమాల్యద రచనలో తోడ్పడింది. అంతేకాకుండా తనే సొంతంగా మరీచికా పరిణయం అనే బుక్ కూడా రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల విషయానికి వద్దాం. ఈయన ఆముక్తమాల్యదాన్ని తెలుగులో రాశారు. అండ్ ఇక్కడ రంగనాథుడు గోదాదేవుల వివాహం గురించి ఈ బుక్లో చెప్పడం జరిగింది. అండ్ హీ ఆల్సో డిస్కస్డ్ సమ్ రాజనీతి అంశాలు అని అంటే పాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని కూడా ఈయన డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ది ఆముక్తమాల్యదని తెలుగు పంచమహాకావ్యాల్లో ఒకటి అని చెప్పి పిలుస్తారనమాట. ఈ ఆముక్తమాల్యదాన్ని తెలుగులో రాశారు, అది ఇక్కడ గ్రేట్నెస్. ఈ ఆముక్తమాల్యదాలోనే ఇందాక మనం చెప్పుకున్నాం మాలదాసరి కథ అని చెప్పి ఒక కథ ఉంది. నెక్స్ట్ ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ఇంకేమేమి రాశారు అంటే జాంబవతి పరిణయం అనే డ్రామాని రాశారు. తర్వాత సత్యవధు ప్రీడనం అనేది రాశారు. అండ్ మదాలస చరిత్ర, ఉషా పరిణయం ఇవన్నీ సాంస్క్రిట్లో రాయడం జరిగింది. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చాలా బాగా వాయించేవారు, అదేంటంటే వీణ. అండ్ ఈయనకి వీణ నేర్పిన గురువు పేరు రాఘవేంద్ర కృష్ణుడు అనే ఆయన శ్రీకృష్ణదేవరాయలకి వీణ నేర్పాడు. మత గురువు ఎవరు అని అంటే వ్యాసరాయలు. వీణ నేర్పిన గురువు ఎవరు అంటే రాఘవేంద్ర కృష్ణుడు. అండ్ శ్రీకృష్ణదేవరాయలు కటక్లో ఉన్న లక్ష్మీనారాయణ కవిని తన ఆస్థాన సంగీత గురువుగా అపాయింట్ చేశాడు. ఈ లక్ష్మీనారాయణ కవి ఒక బుక్ రాశాడు, దాని పేరు సంగీత సూర్యోదయం. లక్ష్మీనారాయణ కవి రాసిండేది సంగీత సూర్యోదయం అనే బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్ విజయనగరం గురించి ఇంకా కొన్ని టెంపుల్స్ వాళ్ళ టైంలో బిల్డ్ చేసినవి చూద్దాము.
ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ ఆ టెంపుల్స్ మీద మనకి హోయాసలాస్, రాష్ట్రకూటాస్, బాదామి చాళుక్యాస్, కాకతీయాస్ వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ విజయనగర ఎంపైర్లో ఉన్న టెంపుల్స్ మీద కనపడుతుంది. అండ్ అక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ ఎట్లా ఉన్నాయంటే పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. వీళ్ళ కులదైవం విరూపాక్షుడు కదా, సో విరూపాక్ష స్వామి టెంపుల్ ఉంది, కన్స్ట్రక్టెడ్ బై సంగమ డైనాసిటీకి చెందిన దేవరాయ టూ కాలాముఖ శైవం, ఇందాక చెప్పుకున్నాం కదా క్రియాశక్తి గురువు. సో ఆయన విరూపాక్ష స్వామి టెంపుల్ని కట్టించడం జరిగింది. కానీ దీన్ని రెనోవేట్ చేసిండేది శ్రీకృష్ణదేవరాయలు. తర్వాత విఠల స్వామి టెంపుల్ హంపి కట్టించిండేది మళ్ళీ దేవరాయ టూనే. అండ్ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు, అచ్యుతరాయ ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఈ విఠల స్వామి టెంపుల్లోనే సప్తస్వర మండపం ఉంటుంది. పిల్లర్స్ని ఇట్లా టచ్ చేస్తే మ్యూజికల్ నోట్స్ వినపడతాయి కదా సరిగమప అని. సో ఆ సప్తస్వర మండపం ఉండేది ఎక్కడ అంటే విఠల స్వామి టెంపుల్లో. అండ్ తర్వాత విజయనగర ఎంపైర్కి సంబంధించిన పిల్లర్స్ చాలా ఫేమస్ అన్నమాట. ఇవి పిల్లర్స్, ఈ పిల్లర్స్ మీద ఉండే బొమ్మలు కానివ్వండి అన్నీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా మనకు కనపడేది దాన్ని ఏమంటారంటే యాలి అని చెప్పి, ఇట్లా సింహము ఏనుగు రెండు కలిపినట్టు ఉంటుంది, ఇట్లా ట్రంక్ ఉంటుంది కానీ సింహం మూతి ఉంటుంది, దాన్ని యాలి అని చెప్పి. ఇది ఒక మిస్టికల్ ఫిగర్ అనమాట. ఇది ఎక్కువగా మనం చూడొచ్చు విజయనగర వాళ్ళ గుళ్ళల్లో. తర్వాత కళ్యాణ మండపం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. అంటే గుడిలో భాగంగానే ఈ వెడ్డింగ్ సెరమనీని పర్ఫామ్ చేయడానికి అని చెప్పి కళ్యాణ మండపం అనే ఒక సపరేట్ మండపంని కట్టించేవాళ్ళు, కానీ అది గుడి కాంపౌండ్లోనే ఉంటుంది సపరేట్గా. తర్వాత హంపీలోని కృష్ణస్వామి టెంపుల్, ఇది వెరీ ఇంపార్టెంట్, శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడు. ఈ కృష్ణస్వామి టెంపుల్లో ఉంచిన కృష్ణుడు ఎక్కడివాడు అని అంటే శ్రీకృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడించి కాదు, ఆయనతో అలయన్స్ పెట్టుకొని తన భార్యను పెళ్లి చేసుకొని ప్రతాపరుద్ర గజపతి కూతురుని శ్రీకృష్ణదేవరాయలు పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చేటప్పుడు తిరుమలదేవి ఆమె లేదా అన్నపూర్ణాదేవి చిన్నమ్మదేవి అని కూడా అంటారు, ఆమెను తీసుకొని వచ్చేటప్పుడు ప్రతాపరుద్ర గజపతి తన కూతురితో పాటు ఒక చిన్న బాలకృష్ణుని విగ్రహం కూడా ఇచ్చాడనమాట. అలా తెచ్చిన ఆ బాలకృష్ణ విగ్రహాన్ని పెట్టి ఇక్కడ కృష్ణస్వామి టెంపుల్ని కట్టించాడు శ్రీకృష్ణదేవరాయలు. అంటే కళింగ దండయాత్ర తర్వాత కట్టించడం జరిగింది. ప్రతాపరుద్ర గజపతి అంటే కళింగ దేశం మీదకి దండయాత్రకు పోయినప్పుడు అక్కడ ఆయనతోని యుద్ధం కాకుండా ఇక్కడ అప్పాజీ అని అంటారు కదా, ఆయన యొక్క తెలివి వల్ల అక్కడ యుద్ధం ఓడిపోయే పరిస్థితి వస్తే అక్కడ యుద్ధం ఓడిపోకుండా శ్రీకృష్ణదేవరాయలను ఒప్పించి ప్రతాపరుద్ర గజపతిని ఒప్పించి ఆయన కూతురుని ఇచ్చి శ్రీకృష్ణదేవరాయలకి పెళ్లి చేయడం జరిగిందనమాట. సో అప్పుడు ఆయన బాలకృష్ణుడి విగ్రహం కూడా ఇవ్వడం జరిగింది. అలా కట్టిందే కృష్ణస్వామి టెంపుల్ అట్ హంపి. నెక్స్ట్ హజార్ రామస్వామి టెంపుల్ అట్ హంపి కట్టించింది దేవరాయ టూ. హజార్ రామస్వామి టెంపుల్ అంటే ఏంటంటే ఇక్కడ 1000 మంది రాముడి విగ్రహాలు చెక్కడం జరిగిందనమాట ఈ టెంపుల్ మీద. తర్వాత లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ విరూపಣ್ణ అనే ఆయన కట్టించాడు, వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి యునెస్కో దాంట్లో కూడా గుర్తింపు పొందింది కదా ఇది. ఈ విరూపಣ್ణ ఎవరు అని అంటే శ్రీకృష్ణదేవరాయల దగ్గర అచ్యుతరాయల దగ్గర ఇద్దరి దగ్గర ఈయన ఎంప్లాయీగా ఉండేవాడు. అండ్ ఈ లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్, లేపాక్షి ఫ్రెస్కో పెయింటింగ్స్కి చాలా ఫేమస్ కదా. అండ్ ఇక్కడ ఒక హ్యాంగింగ్ పిల్లర్ ఉంది, ఇట్లా మనము కింద అంటే ఇది గాల్లో ఉంటుంది, ఇట్లా ఇటువైపు నుంచి ఒక క్లాత్ ఏదైనా పెడితే ఇటువైపు నుంచి తీయచ్చు అనమాట. అట్లాంటి హ్యాంగింగ్ పిల్లర్ గాల్లో వేలాడుతూ ఉంటుంది పిల్లర్, అదొకటి ఉంది, అది దానికి ఫేమస్. అండ్ నంది, లేపాక్షి నంది వెరీ ఫేమస్ కదా, మోనోలిత్ ఇది, అంటే సింగిల్ స్టోన్తో చెక్కబడిన నంది లేపాక్షిలో చాలా ఫేమస్. అండ్ సోంపేట టెంపుల్ వీళ్ళ టైందే. అండ్ తాడిపత్రి రఘునాథ స్వామి టెంపుల్ లేదా దీన్ని చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అంటారు. ఈ చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ వెరీ 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 ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ ఇది. చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది అని, తాడిపత్రిలో. ఇది మనకి హంపీలోని విఠల స్వామి టెంపుల్ సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే మ్యూజికల్ నోట్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా, ఆ విఠల స్వామి టెంపుల్లో ఎట్లయితే మ్యూజికల్ నోట్స్ ఉన్నాయో చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అట్ తాడిపత్రిలో కూడా సేమ్ అలాగే ఉన్నాయి. దీన్ని కన్స్ట్రక్ట్ చేసిండేది ఎవరు అని అంటే గండికోట పెమ్మసాని అనే ఆయన, గండికోట పెమ్మసాని వారు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆంధ్రాలో సప్తస్వరాలు పలికే టెంపుల్ ఏది అని అన్నా కూడా చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అట్ తాడిపత్రి. అండ్ ఫెర్గూసన్ అనే ఆయన దీని గురించి ఏమన్నాడు అని అంటే బేలూరు హలేబీడుకి ఈ టెంపుల్ శిల్పాలు పోటీగా ఉన్నాయి. బేలూరు హలేబీడు అంటే హోయాసల టెంపుల్స్, వాటితోటి ఈ చింతల వెంకటరమణ స్వామి టెంపుల్లో ఉండే శిల్పాలు పోటీ పడుతున్నాయి అని చెప్పి అన్నారు. అంత ఫేమస్ టెంపుల్ అనమాట ఇది చింతల వెంకటరమణ స్వామి టెంపుల్. సో
అండ్ నెక్స్ట్ అచ్యుతరాయలు తిరుమలలో అనేక మండపాలు నిర్మించారు. అండ్ తిరుమలలో పట్టాభిషేకం చేసుకున్న ఏకైక విజయనగర రాజు ఎవరు? అచ్యుతదేవరాయలు. ఇందాకే చెప్పుకున్నాం. అండ్ విజయనగరంకి సంబంధించి సైనిక వ్యవస్థ అండ్ న్యాయ వ్యవస్థ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే ముద్గల్ యుద్ధం ఎందుకు జరిగింది? కంసాల పని చేసుకునే వాళ్ళ కూతురు నేహాల్ అనే ఆమె కోసం అని చెప్పి జరిగిన యుద్ధం ముద్గల్ యుద్ధం. ఈ ముద్గల్ యుద్ధంలో ఫస్ట్ టైం తుపాకీని ఉపయోగించడం జరిగింది. తుపాకీని ఉపయోగించిండేది ఏ యుద్ధంలో? ముద్గల్ యుద్ధంలో ఫర్ ద ఫస్ట్ టైం. దీన్నే కంసాల వాణి కూతురు నేహాల్ కోసం జరిగిన యుద్ధం ముద్గల్ యుద్ధం, తుపాకీ వాడిన యుద్ధం అనమాట ఫస్ట్ టైం. తర్వాత కుమార దూర్జటి రాసిన కృష్ణరాయ విజయం అనే బుక్లో ఫస్ట్ టైము తుపాకులు వాడిన ప్రస్తావన ఉంది. అంటే ఈ ఫస్ట్ టైం ఏ బుక్లో ఉంది అని అంటే కుమార దూర్జటి అనే ఆయన రాసినటువంటి కృష్ణరాయ విజయం అనే బుక్లో ఫస్ట్ టైం వాడింది ఎప్పుడు అంటే ముద్గల్ యుద్ధంలో. అండ్ విజయనగర సైన్యంలో దంచోళి అనే దాన్ని వాడేవాళ్ళు. దంచోళి అనేది ఏంటి అని అంటే రాళ్ళు రువ్వే యంత్రం. రాళ్ళు రువ్వే యంత్రం అంటే ఇప్పుడు మనం ఈ మధ్య ఏదన్నా హిస్టారికల్ మూవీస్ ఏదైనా వచ్చినప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు ఇట్లా పెద్ద పెద్ద వాటిల్లో ఇంత రాళ్ళను పెట్టి ఇలా వదులుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద రాళ్ళు వెళ్ళి అవతల శత్రు సైన్యం మీద పడుతూ ఉంటాయి. ఆ యంత్రం ఏదైతే ఉందో దాన్ని దంచోళి లేదా దంబోళి అని కూడా అంటారు. అండ్ ఆర్మీ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి సిద్ధ సైన్యం అంటే స్టాండింగ్ ఆర్మీ. అంటే ఇది స్టాండింగ్ ఆర్మీ అనమాట. వీళ్ళని ఈ స్టాండింగ్ ఆర్మీలో ఉండే సోల్జర్స్ని కైజీతం గాండ్రు అంటారు. అంటే వీళ్ళకి శాలరీస్ ఇచ్చి పెట్టుకుంటారు. కైజీతం గాండ్రు అంటే స్టాండింగ్ ఆర్మీ అంటే సిద్ధ సైన్యం. అండ్ ఇంకో రకం సైన్యం ఏంటంటే లైక్ కాకతీయాస్కి నాయంకార్ సైన్యం ఉంటుంది కదా, అట్లా ఉండేవాళ్ళు. అండ్ విజయనగర రాజుల తీర్పు ఫైనల్ ఉంటుంది. అండ్ విజయనగర టైంలో ప్రధాన న్యాయ గ్రంథం ఏది అని అంటే విజ్ఞానేశ్వరుడు రాసిన మితాక్షరాన్ని రెఫర్ చేసేవాళ్ళు. ఏదైనా ఒక తీర్పు ఇచ్చేటప్పుడు ఏ బుక్ని రెఫర్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఐపీసీ, సిఆర్పిసి అట్లా ఎట్లా ఉన్నాయో కోడ్స్, అట్లా మితాక్షరాన్ని రెఫర్ చేసి విజ్ఞానేశ్వరుడు రాసిన ఈ మితాక్షరాన్ని రెఫర్ చేసి వీళ్ళు తీర్పులు ఇచ్చేవాళ్ళు. అండ్ దాంతోపాటు ఇంకేమేం రెఫర్ చేసేవాళ్ళు అనంటే పరాశర స్మృతి, కాత్యాయన స్మృతి, మాధవీయ స్మృతి, విద్యారణ్య స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి. వీటిల్లో మాధవ విద్యారణ్య అనే వాళ్ళిద్దరూ బ్రదర్స్ అనమాట. అండ్ ఈ స్మృతులన్నీ కూడా లా బుక్సే. మితాక్షరాతో పాటు వీటినన్నిటినీ రెఫర్ చేసి తీర్పులు చెప్పేవాళ్ళు. అండ్ కోర్టులు రెండు రకాలుగా ఉండేవి, సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్. సివిల్ కోర్ట్ అంటే సివిల్ కేసెస్ని డీల్ చేసే కోర్టులనేమో ధనోద్భవ అని, క్రిమినల్ కేసెస్ని డీల్ చేసే వాటినేమో హింసోద్భవ అని. ధనోద్భవ అంటే లైక్ ఏదన్నా సంథింగ్ రిలేటెడ్ టు మనీ మ్యాటర్స్ అట్లా, ధన ఉద్భవ దాని నుంచి పుట్టింది అన్నట్టు. సో ధనోద్భవ అంటే సివిల్ కోర్ట్స్, హింసోద్భవ అంటే క్రిమినల్ కోర్ట్స్. అండ్ రాజద్రోహానికి ఎవరైనా పాల్పడితే దానికి మరణ శిక్ష విధించేవాళ్ళు. అండ్ ఆ టైంలో న్యాయమూర్తులని ప్రాడ్వివాక్కులు అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇది మన కాకతీయాస్ టైంలో కూడా ఇట్లాగే అంటాం. ప్రాడ్వివాక్కులు అంటే న్యాయమూర్తులు అంటే జడ్జిలు. తర్వాత బ్రాహ్మిన్స్కి మరణశిక్ష వేసేవాళ్ళు కాదు. అండ్ ఇంకా చూడండి, తలారులు అంటే ఎవరు అని అంటే ద టేక్ కేర్ ఆఫ్ గ్రామాల్లో లా అండ్ ఆర్డర్ని చూసుకునే వాళ్ళని తలారులు అని. తర్వాత బార్డర్ ఏరియాస్లో లా అండ్ ఆర్డర్ చూసుకునే వాళ్ళనేమో పాలెగాళ్ళు అని. రాజ్యం లోపల లా అండ్ ఆర్డర్ చూసుకునే వాళ్ళేమో కావలిగాళ్ళు అని. అందరూ చూసుకునే లా అండ్ ఆర్డరే. అది విలేజెస్లో చూసుకుంటే తలారులు, బార్డర్ ఏరియాల్లో చూసుకుంటే పాలెగాళ్ళు, రాజ్యం లోపల చూసుకుంటే కావలిగాళ్ళు అని చెప్పి పిలిచేవాళ్ళు. అండ్ కొన్ని మిస్సెలేనియస్ టాపిక్స్ ఇవి, అంటే ఏదో ఒకదాని కిందని కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ని దేనికి ఉపయోగించుకున్నారు అంటే ఆర్మీ కోసం వాడుకున్నారు, ట్రైన్ చేయడానికి దానికి. తర్వాత ఆనకట్టలు నిర్మించడానికి పోర్చుగీస్ని ఉపయోగించుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ టైంలో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ డ్యూరింగ్ విజయనగర ఎంపైర్ ఏంటంటే ఆనకట్టలు. చాలా ఎక్కువగా ఆనకట్టల మీద వీళ్ళు డిపెండ్ అయ్యేవాళ్ళు ఇరిగేషన్ కోసం. 1521 ADలో శ్రీకృష్ణదేవరాయలు 2 కట్టించాడు. ఒకటి వచ్చేసి కోరుగల్లు డ్యామ్, ఇంకోటేమో బసవన్న కాలువ. ఇవి 2 కర్ణాటకలోనే ఉన్నాయి. అండ్ ఈ రెండింటిని పోర్చుగీస్ హెల్ప్ తోటే కట్టించడం జరిగింది. కోరుగల్లు డ్యామ్, బసవన్న కాలువ కట్టించింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు ఇన్ 1521 AD. అండ్ హంపీలో
ఒక ట్యాంక్ అండ్ ఒక డ్యామ్డ్ లేక్ నిర్మించింది ఇది శ్రీకృష్ణదేవరాయలు విత్ ద హెల్ప్ ఆఫ్ అగైన్ పోర్చుగీస్ ఇంజనీర్. అతని పేరు జొవాడిలో పోంటే అనే అతని హెల్ప్ తోటి హంపీలో ఒక ట్యాంక్ని ఒక డ్యామ్డ్ లేక్ని కట్టించడం జరిగింది. అండ్ ఈ ట్యాంక్ని స్టిల్ హోస్పేట, హంపీ పక్కన హోస్పేట అని చెప్తుంది, అక్కడ కూడా ప్రస్తుతానికి ఇంకా కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ దీని గురించి చెప్తూ మనకి తెలిసిన బుక్ ప్రకారం ఏముంది అంటే 25,000 మంది ఈ డ్యామ్డ్ లేక్ని ట్యాంక్ని కట్టడానికి ఇన్వాల్వ్ అయ్యారు దీని కన్స్ట్రక్షన్లో అని చెప్పి తెలుస్తుంది. అండ్ శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ వేసిన ఇన్స్క్రిప్షన్ ప్రకారము దీనిని 9 ఏళ్ల పాటు దీంట్లో ఉండే వాటర్ని ఫ్రీగా వాడుకోవచ్చు. 10th ఇయర్ నుండి 9 ఏళ్ల పాటు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ కానీ ఎట్లాంటిది. 10th ఇయర్ నుండి మాత్రము దీన్ని వాడుకునే ప్రజలు 1/10 ట్యాక్స్ కట్టాలి. దాన్ని దశబంధ ఇనాం పద్ధతి అని అంటారు. ఇది కాకతీయాస్ టైంలో ఉండింది, అది అలాగే వీళ్ళ టైంలో కూడా కంటిన్యూ అయింది. 9 ఏళ్ళు ఏమీ కట్టకుండా ఇరిగేషన్కి ట్యాక్స్, 10వ సంవత్సరం నుంచి 1/10 కట్టడాన్ని దశబంధ ఇనాం పద్ధతి అని చెప్పి పిలుస్తారు. సో ఇవి విజయనగర ఎంపైర్కి సంబంధించి రిలీజియన్, లిటరేచర్ చూసాము అండ్ కొన్ని మిస్సెలేనియస్ టాపిక్స్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీంతో విజయనగర ఎంపైర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, so that's it for today. Thanks for listening. All the best. Bye.